నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఐ డోంట్ కేర్ అనే పెద్ద కథను విందామండి. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1973 సంవత్సరంలో 4 వారాల పాటు సీరియల్గా ప్రచురింపబడింది. మరి మనకి ఎన్ని భాగాలు వస్తుందో తెలీదు. నేను 2 భాగాలు రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. ఎండ ఫెళ్ళుమంటోంది. ఆ చెవిలో గాలి ఈ చెవిలోకి ఈడ్చి కొడుతోంది. మధ్యాహ్నం 12 గంటలు. రోహిణి కార్తె, అందున విజయవాడ. కాళేశ్వరరావు మార్కెట్ ముందు 2 రిక్షాలు ఢీ కొట్టుకుంటే అందులో కూర్చున్న 6 ఏళ్ల పిల్లవాడు తండ్రి ఒళ్ళో నుంచి బొక్కబోర్లా రోడ్డు మీద పడ్డాడు. చెరుకు గడల బడ్డి మనుషులను పొడుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అప్పటికి గంట క్రితం గుంటూరులో బయలుదేరిన బస్సు ఈడుపు గాలుల్లో ఈదుకుంటూ వచ్చి విజయవాడ బస్టాండ్లో ఆగింది. 1-2 సార్లు పైకి కిందకి చూసి సుభద్ర కాలిపోతున్న సీట్లో నుండి లేచి బస్సు దిగింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మంటల్లో నుంచి బయటపడ్డట్టుగా ఉంది బస్సు దిగితే. కృష్ణ ఇసుకలో రేగిన మంటల్లో వేడెక్కిన గాలి సుభద్రను మండిస్తోంది. రోడ్డు పక్కగా ఉన్న లారీలను, రిక్షాలను, రోడ్డుకు అడ్డంగా వస్తున్న పందులను దాటుకుంటూ ఓ 10 వారాలు నడిచి ఆగిపోయింది. ఎవరో ఆపేసినట్లు. అతడు అక్కడే ఉన్నాడు. క్షణం అతన్ని చూస్తూనే తడబడింది. అతడు దగ్గరగా వచ్చాడు. నమస్తే అన్నాడు. నమస్తే అంది. ఏం చేయాలో తోచనట్లుగా ఆ ఎండలోనే అక్కడే ఒక క్షణం నిలబడింది. నడుద్దాం పదండి అన్నాడు. తల ఉంచుకుని నడవసాగింది సుభద్ర. పక్కగా అతడు నడుస్తున్నాడు. సుభద్ర హ్యాండ్ బ్యాగ్ పైకెత్తి గాగుల్స్ తీసింది. అతడి వంక చూడకుండానే కళ్ళకు తగిలించేసుకుంది. అతడిని చూడటం ఇష్టం లేదన్నట్లుగా బిగుసుకుపోయి ముందుకు నడవసాగింది. అతడు మనసులోనే నవ్వుకున్నాడు. నిజమే, తానంటే ఎవరికి ఉండదు యావగింపు. తనను తాను ఒక్క క్షణం చూసుకున్నాడు. మాసిపోయిన బట్టలు, గూడల మీద చిరిగితే కుట్టిన చొక్కా, చేతులతో తడుముకుంటే పెరిగిన గెండం, తల మీద దుబ్బలా చుట్టూ. మీరేమి నిర్ణయించుకున్నారో తెలుసుకోవచ్చా? పేలవంగా నవ్వి అడిగాడు అతడు. సుభద్ర ఓసారి అతడి వైపుకి తల తిప్పి మళ్ళీ తలొంచుకుంది. సమాధానం చెప్పడం ఇష్టం లేదన్నట్లుగా. అతను ఒక్క క్షణం సంశయిస్తున్నట్లుగా ఆగి, మరి నాకు సెలవిప్పిస్తారా? మీ మనసుకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించాలి అన్నాడు. సుభద్ర ఆగిపోయింది, ఇక నడవలేనట్లుగా. పదండి, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంది. అతను భుజాలు ఎగరేస్తూ నవ్వాడు. అలా చెట్టు కింద నిలబడి మాట్లాడుకుందామంటే నేను ఇంకా ఎంత సంతోషించి ఉండేవాణ్ణి. నేను మగవాణ్ణి. కాఫీ తాగి బిల్లు మీ చేత ఇప్పించటం నాకంత భావ్యం కాదు. నేనే ఇద్దామంటే నా జేబులో నయా పైసా కూడా లేదు అన్నాడు. చురుగ్గా చూసింది అతడి కళ్ళల్లోకి. అతడి నవ్వుతున్న పేదాల వంక సూదులు పెట్టి పొడుస్తున్నట్టుగా చూసింది. నిజం మేడం, అంతదాకా ఎందుకు? పొద్దున్నే మా పక్కింటి వాళ్ళ ముసలమ్మ హరీం అంది. ఆవిడని మోయటానికి మనుషుల కోసం వాళ్ళు తెగ తిరుగుతున్నారు. మనిషికి 5 ఇవ్వటానికైనా రెడీగా ఉన్నారు. నేను వెళ్దామా అనుకున్నాను. ఎందుకంటే ఆ 5 రూపాయలు మా ఇంట్లో అందరికీ ఒక పూట భోజనానికైనా సరిపోతుంది. కానీ ఆ 5 కంటే మిమ్మల్ని కలవటమే ముఖ్యం. అందుకనే ఆ ఛాన్స్ వదులుకొని ఇలా వచ్చాను అన్నాడు. సుభద్ర కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పాపానికి పరిహారంగా నేను కాఫీ ఇప్పిస్తాను పదండి అంది. ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా హోటల్ వైపుకు అడుగులు వేయసాగింది. అతడు అనుసరించాడు. ఆమె ఫ్యామిలీ రూమ్లోకి దారితీసింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆమె కళ్ళజోడు తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. తాపీగా అతడి మొహంలోకి చూస్తూ చెప్పండి అంది. స్ట్రాంగ్ టిఫిన్, తర్వాత మాటలు అన్నాడు. సప్లయర్ రాగానే 2 పూరి చెప్పింది. అతడు అటు వెళ్ళగానే నేను ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాను అన్నాడు గొణుగుతున్నట్లుగా. సుభద్రకు ముఖం చూపలేనట్లుగా తల వంచుకున్నాడు. ప్రతి కాసుకు బొమ్మ బురుసు ఉన్నట్లుగా ప్రతి మనిషికి అతడి జీవితంలో సుఖము దుఃఖము 2 ఉంటాయి అంది. ఇలాంటి వేదాంతాలు చెప్పుకుంటూ బ్రతుకుని ఏడ్చడం మానేశాను. మీరు వేదాంతం మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది అన్నాడు. మరేం చేస్తారు? డబ్బు లేనివాడు వేదాంతము లేకపోతే బ్రతకలేడు తెలుసా చెప్పిందామె. నేను బ్రతకగలను అన్నాడు కసిగా బల్లను నొక్కుతూ. ఎలా? ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తే ఈ ఉద్యోగం నాకే తెలుసా? సెలెక్ట్ అయిన వాళ్ళల్లో 2వ వాడిని నేనే.
మీరు చేరకపోతే ఆ ఉద్యోగం నాకే వస్తుంది అన్నాడు. సుభద్ర భయంగా చూసింది అతడి వంక. గుండెల్లో ధైర్యాన్ని కూర్చుకుంటూ, "ఉహుం, ఉద్యోగం రాకపోగా కటకటాలు వెనక్కిపోవలసి వస్తుంది. ఆ పైన మీ సంసారం అడుక్కు తినాల్సి వస్తుంది కూడా" అంది. అతడు ఎర్రటి కళ్ళతో ఆమె వంక చూశాడు. సుభద్ర హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి చిన్న అద్దం బయటికి లాగి దాంట్లో ముఖం చూసుకుంటూ కర్చీఫ్తో తుడుచుకుంది. ఆ పైన పౌడర్ చల్లిన కర్చీఫ్ను మొహం మీద పైపైన అద్దుకుంది. "లేదు సుబ్బారావు గారు, మీరు ఎవ్వరినీ చంపలేరు. నాకు తెలుసు. మీ మగవాళ్ళంతా ఒట్టి ఫూల్స్" అంటూనే లేచి నిలబడింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ₹2 తీసి బల్ల మీద పెడుతూ, "మీ ఇష్టం వచ్చినంత టిఫిన్ తినండి. మర్యాదగా బిల్లు చెల్లించి బయటకు వచ్చేయండి. వస్తా. నేను ఆ ఉద్యోగంలో చేరటానికే నిర్ణయించుకున్నాను. మీకోసంగాను నేను ఆ ఉద్యోగాన్ని వదులుకోలేను, సారీ" అంటూ విసవిస బయటకు నడిచి వెళ్ళిపోయింది. సుబ్బారావు తర్వాత సప్లయర్ పూరీలు తెచ్చేంతవరకు అలా ఆమె వెళ్ళిన వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుండి బయటపడేటప్పటికి గేటు దగ్గర సుబ్బారావు ఎదురయ్యాడు. ముఖం చిట్లించింది సుభద్ర. "చూశారా, మళ్ళీ మిమ్మల్ని కలవాల్సిన పరిస్థితి ఏర్పరిచారు. నా ముందు ₹2 పారేసైతే నన్ను వదిలించుకున్నారు, కానీ దాని తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోలేదు మీరు" అన్నాడు చిన్నగా నవ్వుతూ. సుభద్రకు ఆ నవ్వు అయస్కాంతమవుతోంది. అందుకే మనసులో ఎంత కోపం ఉన్నా అతడితో మాట్లాడటానికే పూనుకుంటోంది. "ఏమైంది?" "ఈ జన్మలో బాకీ ఉంటే వచ్చే జన్మలో కుక్కై మీ ఇంటికి కాపలా కాస్తంట." "మరి బాకీ తీర్చుకోవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా" అంది నవ్వాపుకుంటూ. ఇద్దరూ మురుగుంటల రోడ్ల మీద పక్కపక్కగా నడుస్తున్నారు. "ఇదేం న్యాయం చెప్పండి? కాఫీ ఇస్తాను రమ్మనమని నా ముఖాన అడుక్కునేవాడికిలా ఓ ₹2 పారేసి వెళ్ళారే, నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా?" జాలిగా అతడి ముఖంలోకి చూసింది. పశ్చాత్తాపపడుతున్నట్లుగా ఓ నిట్టూర్పు విడిచింది. "నన్ను క్షమించాలి. గొంతు పిసికి చంపేస్తానంటుంటిరి. ఏం చేయమంటారు? ఆడకూతుర్ని భయం పుట్టి పారిపోయాను" అంది. "నిజమే. ఆవేశంలో చాలా అసభ్యంగా ప్రవర్తించాను. ఆ ఆవేశానికి కారణం చేతిలో డబ్బు లేకపోవటం, చేతకానితనం అని మీకు తెలుసు కదా" అన్నాడు చిన్నగా. "ఎంత డబ్బు లేకపోవటమైనా మనం మనుషుల్లాగానే ప్రవర్తించాలి. అలా ప్రవర్తించలేనప్పుడు మనకు జంతువులకు తేడా ఏముంది?" "నిజమేనండి." ఒక్కసారి అతని మొహంలోకి చూసి తలదించుకుంది సుభద్ర. సుబ్బారావే మళ్ళీ అన్నాడు. "ఉదయాన మీరటు వెళ్ళగానే సప్లయర్ పూరీలు తెచ్చాడు. ఆ పూరీలు టేబుల్ మీదున్న ₹2 చూస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియలేదు. నా చిట్టి చెల్లెలు 10 ఏళ్లది. 2 రోజులు బట్టి సరైన తిండి లేక ఏడుస్తున్నది. గుర్తుకొచ్చింది, తెలిసి తెలియని ఈడు. అందుకనే సప్లయర్ను పిలిచి వాటిని ప్యాక్ చేయమని చెప్పాను. దానికి బిల్లిచ్చేసి ఓ 2 గ్లాసుల మంచినీళ్ళు తాగి నేను బయటపడ్డాను" అన్నాడు. అధాటుగా తలెత్తింది సుభద్ర. మనసు వేదనను భరించలేకపోగా, "ఎందుకు చెప్తారు అవన్నీ?" అంటూనే అటు పోతున్న రిక్షాను ఆపి చటుక్కున ఎక్కి కూర్చుని బస్టాండ్ అంది. బస్సు దిగిన సుబ్బారావు ఎదురుగ్గా నవ్వుతూ నిలబడ్డాడు. అప్పుడే బస్సు దిగిన సుభద్రతో, "ఓహో, గాబరా పడబోకండి. మీకోసం రాలేదు నేను. గుంటూరులో ఓ ఇంటర్వ్యూ ఉంది, దానికి ప్రయాణం" అన్నాడు. భుజం మీద చెరిగితే కుట్లు వేసిన చొక్కా అయినా శుభ్రంగా తెల్లగా ఉంది. తల నున్నగా దూకున్నాడు. గడ్డం గీసుకున్నాడు. పోషణ ఉంటే ఇతను అందమైన వాడే అనుకుంది సుభద్ర. "అచ్చా, ఆల్ ది బెస్ట్" అంది. "థ్యాంక్ యూ. నేనొస్తాను." "మంచిది. గుంటూరులో మీ ఇల్లు ఎక్కడో చెప్తారా? మీరు వచ్చిందాకా ఉంటే వస్తాను." సుభద్ర కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టింది. "నాకు బస్సు అంది నేను ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 7, 8 అవుతుంది" అంటూనే "వస్తా" అంటూ బస్టాండ్లో నుండి బయటకొచ్చేసింది. ఏమంత పరిచయం ఉన్నదని ఇంటికల్లా వస్తానంటున్నాడు అనుకుంది చిరాగ్గా. పరిచయం అనుకునేటప్పటికల్లా అతడితో పరిచయమైన క్షణాలు గుర్తొచ్చాయి. ఆ రోజు ఎండలో గుంటూరు నుంచి అల్లా పడొచ్చింది ఆ కంపెనీలో ఇంటర్వ్యూ అంటే విజయవాడకు. తాను వచ్చేటప్పటికే ఆ ఆఫీస్ ముందు ఇంకొక 10 మంది కూర్చుని ఉన్నారు. అందరిలోకి కాస్త నవ్వుతూ కనపడింది అతగాడే. మిగతా వాళ్ళంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగులుగా చూస్తున్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది. 1 గంటలోనే సెలెక్ట్ అయి ఉన్న వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో వేస్తారు అన్నారు. ఆశగా చాలామంది కూర్చున్నారు. ఒక్క పోస్టు 10 మంది మనుషులు. మనసులో ఆశ కొసదాకా వచ్చిన కొవ్వొత్తి వెలుగులా మిణుకు మిణుకుమంటూ ఉంటే తను కూడా కూర్చుంది. లిస్టు వేశారు. మొదటి పేరు తనదే. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది సుభద్ర.
2 సుబ్బారావు, 3 మంగపతి. అంతే. అందరూ కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరారు. అందరికంటే వెనగ్గా వెళ్తున్న సుబ్బారావు ఆగల్లా నవ్వుకుంటూ తన దగ్గరకొచ్చి, మేడం హార్టీ కంగ్రాట్స్. అంతేకాదు నాదో చిన్న విన్నపం కూడా అన్నాడు. చెప్పండి. ఒక్క పోస్ట్ ఖాళీ ఉంటే ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేశారో తెలుసా? మొదటి వాడు రాకపోతే రెండో వాళ్ళకిద్దామని, ఆ మొదటి ఇద్దరు రాకపోతే మూడో వాడికి అన్నాడు. అవ్వచ్చు. అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నేను మగవాణ్ణి, నాకు రోగిష్టి మరి అమ్మ ఉంది, పక్షవాతం వచ్చిన నాన్న లేడు, అదో అదృష్టం. ఓ పెళ్లి కావలసిన చెల్లెలు, ఇప్పుడిప్పుడే పెద్దదవుతున్న ఓ చిట్టు చెల్లెలు, వాళ్ళిద్దరి మధ్య ఓ తమ్ముడు ముద్దు వెధవ. పెద్దవాళ్ళకి చదువుకి పంగనామాలు పెట్టేశాడు. వెనక పైసా ఆదాయం వచ్చే ఆస్తైనా లేదు. నేను బిఏ చదివానన్న మాటే గాని సంపాదించి పెట్టే ఉద్యోగం దొరకటం లేదు. రికమెండేషన్ కాగితం ఇచ్చే మనుషులు లేరు. లంచం ఇద్దామంటే కాసులు లేవు. అటువంటి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏమిటంటే, అతను పక్కున నవ్వాడు. మీకు నా మీద ఏమాత్రం జాలున్నా ఈ ఉద్యోగానికి మీరు గనక రాకుండా ఉంటే అది రెండో వాడినైనా నాకే లాభిస్తుంది. ఇంత తిండిని మా వాళ్లకు పెట్టి నేను తినగలుగుతాను. తర్వాత మీ ఇష్టం. ఆ మాటలని ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అతని వంక తను చాలాసేపటి వరకు అలా పిచ్చిగానే చూస్తూ ఉండిపోయింది. చూశారా, మీరు ఎదురైతేనన్నా శుభం జరుగుతుందేమో అనుకున్నాను. అక్కడా సున్నానే అన్నాడు మర్నాడు సాయంత్రం ఆఫీసు మెట్లు దిగుతూ ఉంటే ఎదురుపడి నవ్వుతూ. ఏమైంది? ఇంటర్వ్యూ అయిన తర్వాత ప్యూను బయటకొచ్చి రహస్యంగా చెప్పాడు, 500 ఇస్తే నాకే ఉద్యోగం ఇప్పిస్తానని. మళ్ళీ గుంటూరు నుంచి బెజవాడ వచ్చేటందుకు బస్సు ఛార్జీకి పైన 5 పైసలు కూడా నా జేబులో లేవని ఆ పిచ్చి వెధవకు తెలియదు. నవ్వాడు పక్కున. సుబ్బారావు గారు, నాకు సాయం చెయ్యాలి అంది సుభద్ర. మై గాడ్, ఈ ప్రపంచంలో నా సాయం కావలసిన వాళ్ళు కూడా ఉన్నారా? మీరు చాలా నిరాశావాదుల్లో ఉన్నారు అంది. ఆశ మనిషిని కొల్లగొడితే ఇక మిగిలేది నిరాశే కదండి. ప్రతి మనిషి కొన్నాళ్ళు కష్టాలు అనుభవిస్తే కానీ సుఖంలోని మజాను తెలుసుకోలేడు. పోనీ నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఎంతో దీనంగా చెప్పిన మీ కథను విని కూడా ఓ ఆడది కరిగిపోయి తనకొచ్చిన ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోలేకపోయిందో మీరేమైనా ఆలోచించారా అంది. ఆ కారణాలు నాకు అనవసరం అనిపించింది. నా కష్టాలు, నా బాధలు మీకు అవసరం లేనప్పుడు నాతో మాట్లాడాలనే తహతహ మాత్రం మీకెందుకు? చాలా సూటిగా చూస్తూ అడిగింది. తడబడ్డాడు సుబ్బారావు. శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉండిపోయాడు. ఆ చూపులో నేను తప్పు చేస్తున్నానా అనే భావం ఉంది. ఒక్క క్షణం ఆగి పెదవులు తడిచేసుకుంటూ, రోజులో ఈ కొద్ది నిమిషాలే నాకు శాంతినిచ్చేవి అని మీరు తెలుసుకుంటే నన్ను మీరు ఈ ప్రశ్న వేసుండేవారు కాదు అంటూ ముందుకు దూసుకుపోయాడు. సుభద్ర నిశ్చేష్టురాలై అక్కడే నిలబడిపోయింది. నమస్తే సుభద్ర గారు, మీరు చీ అన్నా మరోసారి మీ దగ్గరకు రాక తప్పలేదు. ఈసారి తడబడటం సుభద్ర వంతైంది. ఆ తడబాటులోనే అతడి పెదవుల మీద చిరునవ్వును ఆసక్తితో చూసింది. చెప్పండి అంది. నిన్న మీరు నా సాయం కోరారు. మీరిచ్చిన 2 రూపాయల బాకీ నేను తీర్చనే లేదు. ప్రస్తుతం అది తీర్చే స్థితి లేదు కనుక ఉద్దేశం కూడా లేదు. అందుకే ఆ సహాయం ఏదో చేసేసి బాకీ కొట్టేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సుభద్ర హాయిగా నవ్వింది. నాకొక ఇల్లు కావాలి అద్దెకు అంది. అద్దె ఎంత పెడతారు? నాకు కంపెనీ ఇస్తున్న జీతం 200, ఇక మీరే ఆలోచించండి అంది. ఆల్ రైట్, సాయంత్రం చెప్తాను. మీకు కాబట్టి 2 రూపాయలకే రోజంతా వెతుకుతాను. ఇవాళ సాయంత్రంలోగా దొరకపోతే రేపటి నుంచి రోజుకు 3 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. అడ్వాన్స్ ఏమైనా ఇవ్వమంటారా? నవ్వు బిగబట్టుకుంటూ అడిగింది. మర్చిపోతున్నారు, ఈ రోజుకి అడ్వాన్స్ నా దగ్గరే ఉంది, రేపటి సంగతి రేపు చూద్దాం అన్నాడు. సాయంత్రం 5 అవుతూ ఉండగానే సుభద్రకు సుబ్బారావు కనపడితే బాగుండును అనిపించింది. అతను చాలా సరదాగా మాట్లాడతాడు. అతడు మాట్లాడుతూ ఉంటే చాలా ఆత్మీయంగా, మనసులో ఏ కల్మషము లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎన్నాళ్ల పరిచయం అని తను ఈ భావనను ఏర్పరచుకుంటుంది? ఆ చిరునవ్వుల వెనక విషపుకోరలున్నాయేమో ఎవరు చెప్పగలరు? తెల్లనివన్నీ పాలు అనుకునే రోజులా ఇవి. ఏమైనా సరే తన జాగ్రత్తలు తను ఉండటం మంచిది. మేడం, 5 గంటలైంది. ఎక్కువసేపు కూర్చుంటే మీకు కంపెనీ జీతం ఎక్కువేమైనా ఇస్తుందా? నవ్వుతూ సుబ్బారావు ఆఫీసు లోపలికే వచ్చేశాడు. ఏమంటున్నారు?
మీ 2 రూపాయల్లోనే పని పూర్తి చేసుకుని వచ్చేశాను అన్నాడు. అద్దెంతో? 30 రూపాయలు, 2 గదులు, కరెంటుకు పైన 2 రూపాయలు. మీకిష్టమైతే సాయంత్రంలోగా ఓ నెల అద్దె అడ్వాన్స్గా ఇవ్వాలి చెప్పాడు. ఎక్కడండి? ఇక్కడకు మా ఇంటికి కూడా దగ్గరే, లేవండి వెళ్దాం, నడిస్తే 10 అంగలు అన్నాడు. రిక్షా ఎక్కితేనో? కవ్విస్తున్నట్టుగా అంది. 10 బారలు అన్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. ఇంకా విజయవాడ మీద కోపం తగ్గనట్లుగా సూర్యుడు మండిపడుతూనే ఉన్నాడు. జనమంతా గవర్నర్పేట సెంటర్లోనే పని ఉన్నట్లుగా వెళ్తున్నారు. రోడ్డు పక్కగా ఇద్దరు నడుస్తున్నారు. రోజు గుంటూరు నుండి వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంది. నిజమేనండి, బస్సుల కోసం నిల్చోవటంలో మనకు సగం నీరసం వస్తుంది. ఆ పైన ఆఫీసులో ఉద్యోగం, ప్రైవేట్ ఫర్మేమో ఇచ్చిన ప్రతి పైసాకు రక్తాన్ని గుంజేస్తారు అన్నాడు. తప్పే ఉంది అందులో? అడగటం మర్చిపోయాను, మీరెంతమంది? 2 గదులు చాలుతాయా అడిగాడు. మేమిద్దరమే, 2 గదులు చాలు అంది. అంటే? ఆమె మొహంలోకి ఆసక్తిగా చూశాడు. రేపు చూస్తారుగా, మీకు పరిచయం చేస్తాను. ఇంతకీ చుట్టుపక్కల మంచివాళ్లేనా అడిగింది. నాకు తెలిసినంతవరకు చిన్నగా నవ్వాడు. ఒక్క క్షణమాగి, మీకు ఉద్యోగం దొరికేటంతవరకు ఒక పని చేయకూడదు? మీరేమి అనుకోను అంటే చిన్న సలహా అంది. చెప్పండి, ఏమైనా అనుకునేటందుకేముంది? మీ సలహా ఇష్టమైతే పాటిస్తాను, లేదంటారా లాభం లేదు మేడం అని చెప్పేస్తాను. మీరు ట్యూషన్స్ ఏమైనా ఎంగేజ్ చేయలేకపోయారా అంది. సుబ్బారావు పెద్దగా నవ్వాడు. రోడ్డు మీద పోయేవాళ్ళు అతడు నవ్వుతూ ఉంటే విచిత్రంగా వాళ్ళ వైపు చూశారు కూడా. సుభద్ర సిగ్గుతో తల ఉంచుకుంది. చచ్చా, ఇంత వెర్రి మనిషా అనుకుంటూ. నేను ప్రస్తుతం చేస్తున్న పని అదే మేడం. మా కుటుంబం అంతా ఒక పూటైనా గంజి తాగుతున్నదంటే అదే కారణం అన్నాడు. ఓహో, ముందు మీ ఇల్లా మా ఇల్లా అన్నాడు. నేను ఇల్లు చూసి నిర్ణయించుకుంటే కదా అది మా ఇల్లు అయ్యేందుకు అంది. నాకు నచ్చింది కనుక మీకు నచ్చుతుంది. అయినా మీ ఇంటికే వెళ్దాంలేండి, మా ఇంటికి మరోసారి ఈ రోజున అంటూ అతడు మాట మారుస్తున్నట్లుగా. మీ ఇంటి ఓనర్స్కి పూల చెట్లంటే గిట్టవేమో, కావలసినంత ఆవరణ పెట్టుకుని 2 బంతి మొక్కలైనా వేసుకోలేదు. మీరైనా కాస్త శ్రద్ధ తీసుకుని 4 పూల మొక్కలు వేయండి అన్నాడు. సుభద్ర హాయిగా నవ్వుతూ, ఇంకా ఆలోచూలు లేదు, కొడుకు పేరు అన్నట్టుంది అంది. ఇద్దరూ ఆ డాబా ఇంట్లోకి వెళ్లారు. ఒక పక్క చిన్న భాగం, 2 గదులు, ఒకటి వంటకు, రెండోది పడక్కు. చిన్నవే అయినా శుభ్రంగా చూడముచ్చటగా ఉన్నాయి. సుబ్బారావు చెప్పింది నిజమే అనిపించింది. అంత పెద్ద ఆవరణ బోసిపోతున్నట్టుగా బోడిగా ఉంది. చుట్టూ 4-5 మేడలున్నాయి. 30 రూపాయల్లో ఆఫీసుకు దగ్గరగా అంత నీటైన గదులు దొరకవేమోననిపించగా మరొక మాట ఆలోచించకుండా, మరొక మాట మాట్లాడకుండాను ఒప్పేసుకుని అడ్వాన్స్ మర్నాడిస్తానని చెప్పి వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత, ఇక నాకు సెలవు ఇప్పించాలి, ఇంటి దగ్గర కుర్రాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నాడు 2 చేతులు జోడించి సుబ్బారావు. సుభద్ర రిక్షా ఎక్కింది. మర్నాడు సాయంత్రం ఆఫీసు నుండి బయటకు వస్తూ ఉండగా, పదండి మీకోసమే వస్తున్నాను, ఈ రోజున అడ్వాన్స్ ఇవ్వకపోతే ఆ ఇల్లు మీకు దక్కేలా లేదు, పొద్దున్నే కబురు పెట్టారు వాళ్ళు అన్నాడు సుబ్బారావు ఎదురుపడి. నేను అందుకోసమే బయలుదేరాను, వెళ్దాం పదండి. అయితే ముందుగా ఓ గుక్కడి కాఫీ తాగందే ఈ తల నన్ను బతకనిచ్చేలా లేదు అంది. ఇద్దరూ హోటల్లో కాలుపెట్టారు. ఫ్యామిలీ రూమ్లో కూర్చున్న తర్వాత సుభద్ర, ముందు స్వీట్ తిందాము, ఆ తర్వాత కాఫీ తాగేద్దాం అంది. మీ ఇష్టం, బిల్లు ఇచ్చేది మీరే కదా అన్నాడు. డబ్బులు మీకు ఇస్తాను, మీరే ఇచ్చేయండి అంది. నేను ఇంకా కుక్కగా పుట్టి మీ ఇంటి ముందు కాపలా కాయాలన్నదే మీ కోరిక అన్నమాట. సరే కానియండి అన్నాడు నవ్వుతూ. నేను బిల్లిస్తే మాత్రం మీరు బాకీ పడరనేమిటి? అది వేరు మేడం. సప్లైర్ వచ్చాడు. 2 గులాబ్ జామ్, 2 స్ట్రాంగ్ కాఫీ, కొద్దిగా కారం కూడా పట్రా చెప్పింది సుభద్ర. మళ్ళీ సప్లైర్ వచ్చేలోగా సుబ్బారావు, ఎందుకో ఈ జీవితం అంటే చాలా భయం వేస్తుంది సుభద్ర గారు అన్నాడు. ఏమైంది అంది చూపులో ఆప్యాయతను రంగరించి అడుగుతూ. కొత్తగా ఎందుకేమీ లేదు, కానీ గడుస్తున్న ప్రతి క్షణం గాయాన్ని కెలుకుతున్నదే కానీ ఏమాత్రం మారనీయటం లేదు. ఎప్పటికి కోలుకుంటానో నాకు అర్థం కావటం లేదు. మా అమ్మ రోగం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది. వ్యాధి ఏమిటి? ఇప్పటికీ అల్సరే. అది తగ్గుతుందో క్యాన్సర్ అవుతుందో మనిషి ప్రాణాన్ని తీస్తుందో నాకు తెలియదు. పెద్ద చెల్లెలకు పెళ్ళీడు దాటిపోతున్నది. పెళ్ళీడు వచ్చిందని చదువు మానిపిస్తే ఇప్పుడు అది చదువు లేనిది అవ్వటమే కాకుండా పెళ్లి కానిది కూడా అయ్యింది.
చదువు మాన్పించటం పిచ్చి పని అని ఇప్పుడు అనుకుని ఏం లాభం అన్నాడు. పోనీ మెట్రిక్కు ప్రయత్నించకపోయారా? థర్డ్ ఫారం పాస్ అయిన దాన్ని మెట్రిక్కు తయారు చేయాలంటే అందున ఇంట్లో పనంతా అదే చేస్తుంది. ఇప్పుడు అయ్యే పనేనంటారా? మనసు ఉండాలి, కోరిక ఉండాలి, ధ్యేయం ఉండాలి, ఏదైనా సాధించవచ్చు ఉత్తి పలుకుతూ అంది. ఇక తమ్ముడు మొద్దు వెధవని చెప్పినట్లు గుర్తు. అంతేకాదు వాడిప్పుడు దొంగ వెధవ కూడా అవుతున్నాడు. చిన్న చెల్లెలుంది, చిన్నపిల్ల. ఆ అమ్మాయినైనా చదివిస్తున్నారా? మనిషి ఒక విషయంలో ఒకసారి తప్పు చేస్తేనే అందంగా ఉంటుంది, మరొకసారి జరిగితే చాలా అసహ్యంగా ఉంటుంది చెప్పాడు. స్వీట్లు వచ్చాయి. మీకు నెలకు ఎంత కావాల్సి ఉంటుంది అడిగింది. ఈ రోజుల్లో కనీసం 300. ట్యూషన్ల మీద ఎంత వస్తుంది? ఓ 100. మిగతా 200 సంపాదించేటందుకు మీకు మార్గమే దొరకలేదా? ఎవడిస్తాడండి ఉద్యోగం? 200 కావాలంటే మగవాడికి ఎవడో ఉద్యోగం ఇవ్వాలా? రిక్షా తొక్కేవాళ్ళు అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారే. వాళ్లకున్న స్వేచ్ఛ మరెవరికుంది అంది. నేను తొక్కగలను, కానీ నేను బిఏ చదివానే. సిగ్గుపడుతున్నట్లుగా తల ఉంచుకున్నాడు. ఏదైనా ఏజెన్సీ తీసుకోండి. సైకిల్ తీసుకుని రోజు ఇళ్లకు వెళ్ళి పేపర్ వేసిరండి. 10 మ్యాగజైన్లు కొని రోజు ఇంటింటికి తిప్పండి. నేను బిఏ చదివాను. నేను ఈ ఉద్యోగం వచ్చేటంత వరకు ఏం చేశానో తెలుసా అడిగింది. ఏం చేశారు? రిక్షా తొక్కమంటేనే సిగ్గుపడ్డారు. అటువంటిది నేను ఇంటింటికి తిరిగి అప్పడాలు అమ్మానని చెప్తే మీరు భోరుమంటారేమో కూడా. ఈ చేతులతో కొందరిళ్లల్లో పప్పు కూడా రుబ్బాను తెలుసా అంది. అంటూనే నవ్వుతూ, వాటికి కారణాలన్నీ మరొకసారి ఈ ఊళ్ళోకి మారిన తర్వాత చెప్తాను, కానీ ఆ స్వీట్ తినేయండి. కష్టపడి నాకు ఇల్లు కుదిరించారు. నా రుణాన్ని ఇలా అన్న తీర్చుకొనియండి అంది. ఆదివారం ఉదయాన 10 గంటలకు ట్యాక్సీలో ఉన్న కొద్ది సామాన్లు వేసుకుని విజయవాడ వచ్చింది సుభద్ర. ఇంటి ముందు ట్యాక్సీ ఆగుతూ ఉండగానే సుబ్బారావు వచ్చాడు. ట్యాక్సీ డోర్ తెరిచాడు. ముందు సుభద్ర దిగింది. దిగుతూనే లోపల ఉన్న రామంతో, సుబ్బారావు గారు వచ్చేశారు, దిగండి, లోపలికి వెళ్దాం. సుబ్బారావు గారు ఇటు రండి, వీరు మా వారండి, పేరు రామం అంది. అతడు నమస్తే అన్నాడు నవ్వి. కళ్లకున్న కూలింగ్ గ్లాసెస్ సర్దుకున్నాడు. సుబ్బారావు కాస్త తడబడ్డట్లుగా నమస్తే అన్నాడు. నేను డిక్కీలో సామాన్లు లోపలికి చేరవేస్తాను, కానీ మా వారిని చేయి పట్టుకొని తీసుకురండి. వారికి కళ్ళు కనపడవు, 2 కళ్ళు లేవు అంది డిక్కీ వైపుకు పోతూ. సుబ్బారావు అధాట్టుగా తాలెత్తి, సుభద్ర గారు అన్నాడు. ఆమె మాటలు అతడికి షాక్ కొట్టినట్లయ్యాయి. సుభద్ర తాలెత్తి చిరునవ్వుతో, ప్లీజ్ కాస్త హెల్ప్ చేయండి వారికి అంది. చేతిలోకి ప్లాస్టిక్ బకెట్ తీసుకుంది వెనక డిక్కీలో నుండి సుభద్ర. సుబ్బారావు నసుగుతున్నట్లుగా, ఇంత చక్కటి సుభద్రకు గుడ్డివాడా భర్త, ఇదెక్కడి న్యాయం అనుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ప్రయత్నం మీద తేరుకుని, రండి రామంగారు, కారు దిగండి, ఇంట్లోకి వెళ్దాం అన్నాడు చెయ్యందిస్తూ. థ్యాంక్ యూ. అతడు ముందుకొచ్చాడు. రామం కారు దిగాడు. మీరు చెయ్యి పట్టుకోవటం అనవసరం, డైరెక్షన్స్ ఇవ్వండి చాలు, నేను నడుస్తాను. మా సుభద్ర అయితే డైరెక్షన్స్ కూడా అక్కర్లేదు. ఆమె పాదాల సవ్వడే అయస్కాంతంలా లాక్కు వెళ్తుంది అన్నాడు. ముందు వెళ్ళిన సుభద్ర క్రోమ్ లైటు పడ కుర్చీని రామం కోసం ముందు గదిలో వేసింది. రామం కుర్చీలో కూర్చున్న తర్వాత, సుబ్బారావు గారు, ట్యాక్సీలో నేను మొయ్యలేని సామాన్లు కూడా ఉన్నాయి, కొద్దిగా హెల్ప్ చేయాలి అంది. ఆమెను అనుసరిస్తూ, ఆయనకు కళ్ళెప్పుడు పోయాయండి? యాక్సిడెంటా అడిగాడు. అవును, యాక్సిడెంటే. పెళ్లి కాకముందే పోయాయి. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంది చిన్నగా నవ్వి. సుబ్బారావు మాట్లాడలేకపోయాడు. కావాలని గుడ్డివాణ్ణి చేసుకున్నానని మా ఇంట్లో అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది. అయినా రామం కోసం నేను వేటిని లెక్క చేయలేదు అంది. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ సుభద్ర గారు అన్నాడు ఆత్మీయంగా చూస్తూ. ఆమె సంతోషంగా హాయిగా నవ్వింది. లేకపోతే ఏమిటి సుబ్బారావు గారు, మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మా పెద్దవాళ్ళు అంగీకరించారు, లగ్నాలు కూడా పెట్టారు. ఈలోగా యాక్సిడెంట్. అంతా నిర్ణయించుకున్న తర్వాత వద్దంటారే? అసలే కళ్ళు పోయి ఆయన బాధపడుతూ ఉంటే చాలా దగ్గర దాన్ని అనుకున్న నేను కూడా దూరం అవ్వాలా? అదంతా నిజమే అవ్వచ్చు, కానీ మీరు తొందరపడ్డారేమో అనిపిస్తోంది అన్నాడు. సుభద్ర పక్కున నవ్వింది. ఈ ప్రపంచంలో ఉండేది వట్టి ఫూల్సేనని మీరు రుజువు చేస్తున్నారు అంది. సుబ్బారావు బాధగా ముఖానికి గంటు పెట్టుకున్నాడు. నా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. మా వాళ్ళు పెట్టిన లగ్నానికే మా పెళ్ళి అయిందనుకోండి,
తర్వాత ఆయనకు ఈ యాక్సిడెంట్ సంభవిస్తే నా శ్రేయోభిలాషులంతా ఏం చేసేవారంటారు ప్రశ్నించింది. అయితే గీతలతో జీవితాలను ముడిపెట్టబోకండి మేడం అన్నాడు. సుభద్ర నవ్వింది. ఆయనకు కళ్ళు లేవు, మీకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ఇద్దరూ ఒకటే కానీ త్వరగా ఈ సామాన్లు చేరవేయండి. మంచి కాఫీ 3 కప్పులు హోటల్ నుంచి తెచ్చుకుని తాగేసి కూర్చుందాము. నేను వంట చేస్తాను, మీరు మాటలు చెప్తురు గాని అంది. చూసారా అసలు విషయాన్ని ఎలా దాటేస్తున్నారో అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. దాటేసేందుకు ఏముంది సుబ్బారావు గారు, నాకున్న ధైర్యంతోనే నేను జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను ఎవరిని లెక్క చేయను. నాకు మంచిదనిపించిన మార్గాన్ని ఎవరు కాదన్నా వెళ్ళి తీరుతాను, విజయం పొందుతాను కూడా. మనిషి జీవితాన్ని మనిషి చేతుల్లో పెట్టుకోలేనప్పుడు ఆ మనిషి బ్రతుకు కాదన్నమాట. ఆ పైనున్న పరుపు అందుకోండి చెప్తాను అంది. మీకు వేద్దామంటే పీట కూడా లేదు. రాము, నువ్వు కింద కూర్చో, సుబ్బారావు గారిని కుర్చీలో కూర్చోమను, ఆయన మనకు అతిథో ఇప్పుడు అంది నవ్వుతూ, అప్పుడే సుబ్బారావు తెచ్చిన ఫ్లాస్కును అందుకుంటూ. వద్దండి, కింద కూర్చుంటేనే మాసిపోయేటంత ఖరీదైన దుస్తులు కావు నావి. ఎక్కడ కూర్చున్నా అవి పాడు కావు అన్నాడు. మన వాళ్లకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ దేశంలో మరే భాషీయులకు, ఈ ప్రపంచంలో మరే దేశీయులకు కూడా ఉండదు నవ్వింది. రామం కూడా నవ్వుతూ, నీ భావన కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి పుట్టిందే సుభద్ర. ఎందుకంటావా? నీకు మరి ఏ ఇతర భాషీయులతోటి పరిచయం ఉన్నదని అలాంటి నిర్ణయానికి వచ్చావు అన్నాడు. పరిచయం ఉంటేనే కానీ తెలుసుకోలేమా ఏంటి మరొకరి సంగతి? రోజు 1 గంట సేపు పేపర్ చూస్తే ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో చిటికల్లో చెప్పేయొచ్చు. మనిషి మరో మనిషిని గురించి తెలుసుకోవాలి అంటే అతడితో పరిచయం కావాలనుకోవటం, అతడితో కలిసి తిరగాలనుకోవటం శుద్ధ తెలివి తక్కువ. అలా అనుకుంటున్నాము అంటే మనం ఎక్కడ ఉన్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను అన్నట్టే ఉంటుంది అంది ముందుకు పడ్డ జడను వెనక్కి విసురుగా వేసుకుంటూ. నీతో వాదిస్తూ కూర్చుంటే నీదంతా మొండి వాదన. ఫలితం లేకపోగా ఈ పూట మాకు తిండి కూడా దొరకదు. ఆ స్టవ్ వెలిగించి ముందు ఏదైనా టిఫిన్ చెయ్యి, తర్వాత నువ్వు వంట ఎప్పుడు చేసినా ఎవ్వరూ అడగరు అన్నాడు రాము. సుబ్బారావు గారు, మీకు కూడా అన్నం వండేస్తున్నాను, తర్వాత కాదు అనొద్దు, మాకు చద్దన్నం తినాలంటే బాధగా ఉంటుంది అంది. అంటే ముందే వద్దనమంటారా అన్నాడు సుబ్బారావు నవ్వేస్తూ. అయ్యో, అలా అని కాదు నా ఉద్దేశం. మీకు వేరే ఏ ఎంగేజ్మెంటో ఉందనుకోండి, నేను బలవంతం చెయ్యను. లేకపోతే మీరు భోజనం చేస్తే నేను హృదయపూర్వకంగా సంతోషిస్తాను అంది. ఆల్ రైట్, నాకు వేరే ఏం పనులు లేవు, ఉంటాను అన్నాడు. మీకు బంగాళదుంప ఇష్టమే కదా, గుంటూరు నుండి వచ్చిన వాటిల్లో అవే ఉన్నాయి అంది. శుభ్రంగా తింటాను అన్నాడు. ఇంకేం, ఆ పరుపు పరుచుకుని కూర్చోండి అంది. సుబ్బారావు పరుపు విప్పదీసి పరిచాడు. రామం కూడా బట్టలు మార్చుకుని పరుపు మీదకొచ్చాడు. సుభద్ర బంగాళదుంపలు తరుగుతూ, నాకు ఈ ఇల్లు చూపించడంతో మీ పని అయిపోలేదు సుబ్బారావు గారు. మా రామానికి 4-5 ట్యూషన్లు కుదర్చండి. ఆ పైన నేను ఎంఏ ప్రైవేటుగా చదువుదాం అనుకుంటున్నాను. దాని వివరాలు సేకరించి పెట్టండి అంది. ఏ క్లాస్ వరకు చెప్పగలరు రామంగారు అడిగాడు. ఆయనకు ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో కళ్ళిపోయాయి. నేను ఆయన దగ్గర చదువుతాను. అసలు రామానికి లెక్చరర్ అవ్వాలనేదే కోరిక. కానీ భగవంతుడికి మా మీద, ముఖ్యంగా ఆయన మీద దయ లేకపోయింది. అందుకే నన్ను లెక్చరర్ని చేయాలని ఆయన తపన అంది. నాకు కళ్ళు లేవని కించెత్తు బాధ కూడా లేదు సుబ్బారావు గారు. సుభద్ర కళ్ళు నాకు 1000 కళ్ళలా ఉపయోగపడుతున్నాయి. భగవంతుడు నాకు అన్యాయం చేశాడని ఎందుకు అనుకోవాలి? కళ్ళుంటే నాకు సుభద్ర దక్కేది కాదేమో అన్నాడు. అప్పటికి సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. 4 రోజుల తర్వాత ఓ సాయంత్రం పూట సుభద్ర వాకిటి ముందంతా శుభ్రం చేసి క్రోటన్ మొక్కలు పెడుతున్నప్పుడు సుబ్బారావు వచ్చాడు అద్దె సైకిల్ వేసుకుని. దూరం నుండి అతన్ని చూసిన సుభద్ర, రండి చిరకాల దర్శనం అంది. సైకిల్ను గోడవారగా ఆనించి దగ్గరగా వస్తూ, మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఓ గమ్మత్తు చూశాను. ఓ బిఏ చదివిన కుర్రాడు ఉద్యోగం దొరక్క రోడ్డు పక్కన గర్మాగర్రం కొట్టు పెట్టాడు. అందులో పచ్చిమిరపకాయ బజ్జీలు స్పెషల్. ఆ కొట్టు ముందు అన్ఎంప్లాయిడ్ స్టాల్ అనే బోర్డు. వ్యాపారం మహా జోరుగా సాగుతోంది. అదే మీరు రిక్షా తొక్కొచ్చన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఏదోటి, రిక్షా అయితే తొక్కదలుచుకోలేదు, కానీ మీరన్నట్లు ఇంటింటికి వెళ్ళి పేపర్లు వేసొస్తున్నాను. అంతేకాదు కొన్ని మ్యాగజైన్లు కొని అద్దెకు తిప్పుతున్నాను. తెలిసిన మిత్రుడి ద్వారా ఓ సైకిల్ను నెలకింత ఇచ్చేలా తీసుకున్నాను అన్నాడు. భేష్, ఇక మీరు పూర్తిగా మీసాన్ని తీసేసుకోనక్కర్లేదు సుబ్బారావు గారు అంది నవ్వుతూ సుభద్ర. ముసిముసి నవ్వులు నవ్వాడు సుబ్బారావు.
ఇదిగో నోయ్ రామం, సుబ్బారావు గారు వచ్చారు, మాట్లాడుతూ ఉండు, కాఫీ కలుపుకొస్తాను అంటూనే లోపలికి వెళ్ళబోతున్నదల్లా ఆగి, చెప్పడం మర్చిపోయాను, మా కంపెనీకి ఓ షావుకారు వస్తూ ఉంటాడు. ఆయనకి ఓ పార్ట్ టైం గుమస్తా కావాలట. రోజు 1 గంట 2 గంటల పని, ఏవో లెక్కలు రాస్తూ ఉండాలి, చేయకూడదు, గంటకు 30 ఇస్తాడు అంది. ఓఎస్, తప్పకుండా, వివరాలు చెప్పండి అన్నాడు ఉత్సాహంగా సుబ్బారావు. ముందు కాఫీ కలుపుకు రానియండి అంటూ లోపలికి వెళ్ళింది సుభద్ర. రామం పక్కగా వెళ్ళి కూర్చున్నాడు సుబ్బారావు. ప్రియ సఖులు, ఈ కథ ముగింపును 2వ భాగంలో వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.